నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నేను శ్రీకాంత్. జనరల్గా సాధారణ యువత కానీ లేదంటే సినీ అభిమానులు కానీ ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయితే పోయి అక్కడ టికెట్ల కోసం క్యూ లైన్లను చూసినటువంటి చరిత్రలు చాలా ఉన్నాయి. ఎన్నికల్లో ఓట్లు వేయడానికి క్యూ లైన్లో నిలిచినటువంటి చరిత్రలు కోకొల్లలుగా ఉన్నాయి. కానీ ఉదయాన్నే సూర్యుడు ఉదయించే లోపే వెళ్ళి వ్యవసాయ క్షేత్రంలో బావుల దగ్గర ఉండాల్సినటువంటి రైతులు ఈరోజు లైన్లలో నిల్చోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? తెలంగాణలో యూరియా కోసం రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఖరీఫ్ మొదట్లోనే ఇట్లాంటి పరిస్థితి ఎదురైతే ఇక చివరాఖరి వరకు పరిస్థితి ఏంటి? నెక్స్ట్ రాబోయేటువంటి కాలంలో యాసంగి మొదలైతే అప్పుడు పరిస్థితి ఏమిటి? ప్రభుత్వం ఎందుకు ఈ విషయంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేకపోయింది? ఎందుకు ఇండెంట్ సరిగ్గా ఇవ్వలేకపోయింది? గతంలో కేసీఆర్ హయాంలో లేని రానటువంటి యూరియా కొరత ఈసారి ఎందుకు వస్తోంది? ఐ న్యూస్ గత కొద్ది రోజులుగా, గత నెల రోజులుగా యూరియా కొరత రాబోతోంది, యూరియా కొరత రాబోతోంది, యూరియా కొరత ఉన్నది అని అంటే లేదు, ఇంకా సమయం ఉంది, యూరియాకి ఇప్పుడేం తొందర లేదు, సమయం ఉంది అంటూ అధికారులు చెప్పడం జరిగింది. ఒకరికి ఒక బస్తే ఇవ్వాలి అన్న ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇప్పటికీ కూడా మండలాలలో, గ్రామాలలో రైతులు ఉదయాన్నే యూరియా సెంటర్స్ దగ్గరికి వెళ్ళి, ఫెర్టిలైజర్ షాప్స్ దగ్గరికి వెళ్ళి, రైతు వేదికల దగ్గరికి వెళ్ళి యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. రాత్రిపూట 2 గంటలకు, పొద్దున్నే 4 గంటలకే వెళ్ళి అక్కడ లైన్లో నిల్చోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వచ్చిన లారీ వచ్చినట్టు అయిపోతుంది. 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు ఒక్క యూరియా బస్తా ఇస్తున్నారు. ఇంకా దీంట్లో కొన్ని లిటికేషన్స్ కూడా ఉన్నాయి, కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయన్నది కూడా తెలుస్తుంది. అది కూడా ఈ డిబేట్లో రివీల్ చేద్దాం. కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి, కార్తిక్ గారు టీపీసీ నాయకులు జాయిన్ కాబోతున్నారు. పల్నాటి వెంకటరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అట్లాగే నర విజయ్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, తో పాటు సాగర్ గారు మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు, రైతు సంఘం నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ అందరికీ. కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు, ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? ప్రభుత్వం ఎక్కడ ఆలోచన మిస్ అయింది? ఇది కేంద్రం తప్పిదమా, రాష్ట్ర ప్రభుత్వం తప్పిదమా? ఒకరినొకరు వాళ్ళ మీద ఇప్పుడు నిందలేసుకోవడం కాదు, సమస్యకు పరిష్కారం ఉందా లేదా, ఉంటుందా రాదా? గుడ్ ఈవినింగ్ ఐఎన్ఎస్ వ్యూవర్స్, తోటి ప్యానల్ మెంబర్స్ కూడా. ఐఎన్ఎస్కు స్పెషల్గా నా ధన్యవాదాలు తెలియజేస్తున్న బీఆర్ఎస్ పార్టీ తరఫున, ఎందుకంటే ఇది 4వ చర్చ యూరియా మీద. థ్యాంక్ యూ. 2014 నుంచి 2024 వరకు గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవ్రీ ఇయర్ ఖరీఫ్ కానీ రబీకి కానీ కావలసినటువంటి యూరియా, డిఏపి ముందే సమీక్ష చేసుకొని, మే మాసంలోనే సమీక్ష చేసుకొని ఎప్పటికప్పుడు ఇండెంట్లు పెట్టి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి, ఇతర దేశాలకు వెళ్ళి తీసుకొచ్చినటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే ఎక్కడికక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్లను ఎప్పటికప్పుడు మోటివేట్ చేసుకుంటూ 5,000, 10,000 లారీలను అప్పటికప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు బందర్ పోర్టుకు కూడా నౌకా ద్వారా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి, ఇతర దేశాలకు వెళ్ళి వస్తే అప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ను ముందుకు తీసుకెళ్తూ అక్కడున్న గవర్నమెంట్తో మాట్లాడుతూ లాస్ట్ 2021, 22, 23, 24 కూడా దాదాపుగా 60,000 లారీలను మాట్లాడుకొని ప్రతి మండలానికి దాదాపుగా 32 జిల్లాల్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్లను మొత్తం తోడు చేసుకొని ఎప్పటికప్పుడు గత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇవాళ ఎందుకు తీసుకురావట్లేకపోతుంటే యూరియాను, ఈ ప్రభుత్వానికి రైతుల మీద చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ మినిస్టర్ కూడా చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే వాళ్ళు ఎంత వర్షపాతం ఉన్నది, ఎంత యూరియా పడుతుంది, ఎంత డిఏపి పడుతుంది, ఏ మాసంలో తీసుకురావాలి, ఏ రైతులకు ఎంత అవసరం ఉంది, ఏ మండలానికి ఎంత పంపించాలి, ఏ జిల్లాకి ఎంత పంపించాలని కూడా క్లారిటీగా సమీక్ష పెట్టుకోలేకపోయేవారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా ఇదే సేమ్ జరిగింది. గత 20 సంవత్సరాల కాంగ్రెస్ ముందున్నా, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ పరిపాలించినప్పుడు యూరియాల మీద, యూరియా అవసరం కోసం ఎక్కడ లైన్లు లేవు. మీరు చూడండి, ఏ రోజుకు ఆ రోజు చూడండి. నేను ఎప్పటికప్పుడు చెప్తున్నా, లాస్ట్ డేబిట్లో కూడా చెప్పిన, ఎప్పుడు కూడా ముందు చూపుతో రైతులకు ఏం అవసరం ఉంది, కరెంటు ఏం అవసరం ఉంది, యూరియా అనేది ఈ గవర్నమెంట్ ముందు చూపు లేకుండానే ఫెయిల్ అయింది. దానికి తోడు బీజేపీ గవర్నమెంట్ కూడా వీళ్ళకు ఇండెంట్ పెట్టి ఎక్కడెక్కడ ఇవ్వలేకపోతుంది. పక్కన ఉన్నటువంటి గోదావరి కానీ రామగుండంలో ఎఫ్సిఐ ఉంది, అక్కడ ఎరువుల కర్మాగారం ఉంది. ఆ ఎరువుల కర్మాగారం దగ్గర నుంచి కూడా మన వాటా తేల్చాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి మనకు రావాల్సిన వాటా ఎంత ఉందని కూడా చెప్పలేకపోతున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి వైఫల్యం కనబడుతుంది, తుమ్మల నాగేశ్వరరావు వైఫల్యం కనబడుతుంది. దానికి తోడు ఇక్కడ 8 మంది ఎంపీలు గెలిచినటువంటి
ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు 2 మినిస్టర్లు ఉన్నారు, వాళ్ళ వైఫల్యం కనబడుతుంది. ఎందుకంటే ఇలా భారతదేశంలో తెలంగాణ పాడి పండించడంలో నెంబర్ 1 ఉంది. నెంబర్ 1 స్థాయిలో ఇలా అన్నం పెట్టే స్థాయికి వచ్చిన తెలంగాణను సున్నం పెట్టే స్థాయి చేస్తుంది కాంగ్రెస్ బీజేపీ కలిసి. ఎందుకంటే ఇవాళ ప్రతిరోజు వర్షాలు పడుతున్నప్పుడు వాళ్లకు కౌలుకు రైతు కానీ రైతులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి మెయిన్గా పెద్ద రైతులకు కానీ అంటే 10 ఎకరాలున్నా 15 ఎకరాలున్నా 20 ఎకరాలున్నా వాళ్ళకి కావలసిన ఎరువులు ఒక ఎకరాకు దాదాపుగా దాదాపు ఒక 2 క్వింటాల యూరియా పడుతుంది. అలా ఏం చేస్తారో అర్థం కాని పరిస్థితి. ఇలా సమీక్ష చాలా మంది రైతులతో మాట్లాడడం, ప్రత్యక్షంగా నేనే మాట్లాడా చర్చా కార్యక్రమంలో, రైతులను లైవ్ లో తీసుకొని మాట్లాడితే వాళ్ళకి 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు కేవలం ఒకటే బస్తా ఇస్తున్నారు. ఈ ఒక్క బస్తా ఇస్తే మళ్ళా వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. ఈ ఒక్క బస్తాను మేము ఏం చేసుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి అన్నటువంటి ఒక అభద్రత భావంలోకి రైతులు పోతున్నారు. సో అటుగా ప్రభుత్వం నుంచి కొంతమంది మాట్లాడుతున్నారు, వాళ్ళందరూ రైతులు కాదు ధర్నాలు చేసేటోళ్ళంతా అని చెప్పేసి. సో నిజంగానే బీఆర్ఎస్ పార్టీ ఎన్నుకుండి నడిపిస్తుంది అన్నటువంటి ఒక అనుమానాన్ని ఇప్పుడు ప్రభుత్వం క్రియేట్ చేస్తోంది. నేను ఏమంటానంటే మీరే మాట్లాడుతున్నారు, గౌరవ సీనియర్ జర్నలిస్టులు అందరూ లైన్లోకి వెళ్ళి మూలలో ఉన్నటువంటి రైతులతో మాట్లాడుతున్నారు. ఇలా రైతుల వెనకాల మేము ఎందుకుంటాం, రైతులు లైన్లో నిలబడి చెప్పులు పెడుతున్నారు, సెల్ ఫోన్లు పెడుతున్నారు, అక్కడే పడుకుంటున్నారు, భోజనం తెచ్చి అక్కడే వేసుకుంటున్నారు. ఇలా నేను ఏమంటున్నానంటే మీరు పూణే టైంకు మే జూన్ టైంకు డిఏపి అవసరం ఉంటుంది. ఇప్పుడు ఒక 1 మంత్ అయిన తర్వాత పచ్చటి పొలాలు పండే టైంకు యూరియా కావాలి. మీరు దాని మీద సమీక్ష పెట్టుకోకుండా, కలెక్టర్ల సమీక్ష పెట్టుకోకుండా, యూరియా ఇండియన్లు పెట్టుకోకుండా, దేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం బీజేపీతో కొట్లాడకుండా ఎట్లా తీసుకొస్తారు? ఇప్పటికి ఇంకా 5,60,000 టన్నులు ఇప్పటికి అవసరం ఉంది. ఇప్పటికిప్పుడు కిషన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే 2 లక్షల టన్నులు రేపు ఎల్లుండి వస్తుందని చెప్తున్నారు. ఇప్పటికి కూడా కరెక్ట్గా రైతులకు ఇవ్వాలంటే 7 లక్షల టన్నులు అవసరం ఉంది సెప్టెంబర్ 30 వరకు. ఎందుకంటే పొట్టకొచ్చే టైంలో కొంత వేస్తారు, కలుపు తీసే టైంలో కొంత వేస్తారు. ఇదంతా క్లారిటీగా ఇప్పుడు కలెక్టర్లతోని, అగ్రికల్చర్ ఆఫీసర్తోని, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్తోని సమీక్ష జరుపుకుంటే ఎంత డిస్ప్యూట్ అయింది, ఎన్ని లారీలు వచ్చినాయి, ఇంకెంత అవసరం ఉందనేది గవర్నమెంట్ చెప్పాలి. కానీ ఇప్పుడు ఐ న్యూస్ ద్వారా మీరు చర్చ పెట్టారు. ఐ న్యూస్ వాళ్ళు మూలాలకు వెళ్ళి ఎక్కడెక్కడ ఏమని అడిగితే ఒక్క బస్తా ఇస్తే ఎక్కడ సరిపోతుందండి, 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నాయి, దాదాపు 15 బస్తాలు 20 బస్తాలు పెద్ద రైతులకు అవసరం పడుతుంది, చిన్న రైతులకు 4-5 బస్తాలు అవసరం పడుతుంది. అంటే ఇలా కాంగ్రెస్ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఏమన్నా అడిగితే దాడి అని చెప్తున్నారు, ప్రతిపక్షాలు ఇట్లా చేస్తున్నారు, ఎవరు ఏం చేయట్లేదు. వాళ్ళు తీసుకురాలేక, చెప్పలేక, రైతులకు సమాధానం చెప్పలేక అన్ని జిల్లాల్లో అన్ని మండలాలలో ప్రతి పిఎస్సి దగ్గర అందరు లైన్లో నిలబడుతున్నారు. ఇంత ఘోరమైన ప్రభుత్వ వైఫల్యం ఎన్నడూ లేదు గత చరిత్రలో. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూడ్. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. 11 ఏళ్లుగా లేనటువంటి యూరియా కష్టం ఇప్పుడే రైతుకు ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఒక ఆలోచన మిస్ అయిందా? ఎస్టిమేషన్ మిస్ అయిందా? గ్రిప్ లేదా పరిపాలనపై? అంటే కాంగ్రెస్ పార్టీ గ్రిప్ లేదని చెప్పడానికి వీల్లేదు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసి ఉన్నది ఈ దేశాన్ని. కానీ తెలంగాణలో కూడా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసింది. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ మరీ చెప్పింది కాంగ్రెస్ పార్టీ వస్తే చెప్పులు మళ్ళీ క్యూలో పెట్టాలని చెప్పి. ఈ రోజు వాళ్ళు అదే అంటున్నారు, ఇది మేము ముందే చెప్పినాం, ఇప్పుడు అనుభవించాల్సి వస్తుంది. ఆ రోజు లేనటువంటి కష్టం ఈ రోజు ఎందుకు వచ్చింది 11 ఏళ్లకు? మళ్ళీ తెలంగాణలో అత్యధికంగా ఎక్కువ పంట సాగయ్యేది వరి పంట. వరి పంటకే యూరియా ఎక్కువ అవసరం. ఇప్పుడు కలుపు దశకున్నాయి చేన్లు, వరి నాట్లేసేటువంటి టైం, ఇంకో 15 రోజులకు 20 రోజులకు పొట్ట చేతికి వచ్చేటువంటి టైంకి మళ్ళీ యూరియా అవసరం. ఒక ఎకరానికి 2 బస్తాలు మినిమం యూరియా అవసరం. ఒక రైతుకు అట్లీస్ట్ 5 ఎకరాలు ఉంటుంది, లేదంటే 10 ఎకరాల లోపే ఉంటుంది. ఇందులో కౌలు రైతులు కూడా చాలా వరకు ఉంటారు. సో రైతులకు మొదటి నుంచి ప్రతి విషయంలో, రైతు భరోసా దగ్గర మొదలు పెడితే, రైతు రుణమాఫీ విషయంలో కానీ, ఇప్పుడు యూరియా విషయంలో కానీ, ఇదివరకు రావాల్సినటువంటి రైతు భరోసా విషయంలో కానీ, ప్రతిసారి రైతుల విషయంలో ఎందుకు గ్రిప్ కోల్పోతోంది? ఇది కృత్రిమంగా సృష్టిస్తోందా అంటే అన్ని విజువల్స్, అన్ని బైట్స్ కనిపిస్తూనే ఉన్నాయి ఐ న్యూస్ స్క్రీన్ పైన. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్తిక్ గారు మనతో పాటు ఉన్నారు. కార్తిక్ గారు, బీఆర్ఎస్ ఒకటే అడుగుతుంది, బీజేపీ ఏం చెప్తోంది? వచ్చిన స్టాక్ వచ్చినట్టు మేము పంపిస్తూనే ఉన్నాం లారీల్లో, అది పంచడం మీకు చేతగాక మమ్మల్ని ఎందుకు అంటున్నారు? కేంద్రం మీద మమ్మల్ని ఎందుకు అంటున్నారు? కేంద్రం మేము చేసే పని మేము చేస్తున్నారు, మీరు ముందే ఇండెంట్ పెట్టలేకపోయారు అని రకరకాల మాటలు బీజేపీ చెప్తోంది. మేము చేస్తున్నాం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ 11 ఏళ్ళు లేనటువంటి కష్టం ఇప్పుడు ఎందుకు వచ్చిందన్నారు. మీ రియాక్షన్ వినే ముందు ఒకసారి రైతులు ఏమన్నారు, జెన్యూన్గా రైతుల కష్టాలు ఏంటి అనేది ఒకసారి ఐ న్యూస్ స్క్రీన్ పైన చూద్దాం. పీసీఆర్ ప్లీజ్. 3:30కి వచ్చిన
ఇప్పటిదాకా కూడా లైన్ రాలేదు. వచ్చినాక ఒకటే బ్యాగ్ ఇస్తామంటారు. నేను సోమవారం నుంచి రోజు 4 గంటలు లైన్ కట్టుకుంటూ పోతున్నా. ఇవాళ ఒక బ్యాగ్ ఇస్తామంటారు, మాకు 2 కావాలని కొట్లాడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మారి మాకు బ్యాగులు సరిపోయాలి, రైతులకు సరిపోయాలి బ్యాగులు అందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. వ్యవసాయం చేసే రైతులు ఎక్కడోళ్ళక్కడ కోడి మెడలు ఎత్తురు. రాత్రి 2 గంటలకు, 3 గంటలకు, 11 గంటలకు, 4 గంటలకు, 5 గంటలకు వచ్చిర్రు. ఎక్కడ అక్కడనే ఒరుగుతురు, ఆగమాగం చేస్తురు. ఒక్క సంచి ఇస్తామంటారు. మరి పంపిన లారీలన్నీ ఎటువైనాయి, ఏమవుతున్నాయి? ఎందుకు మమ్మల్ని ఇంత గోస వస్తుంటారు? రైతులను ఏం తింటామనుకుంటారు మీరు? ఎక్కడో అక్కడ జాబులు చేసి రైతుల గురించి ఎవరు పట్టించుకుంటలేరు. మాకు సరిపోయేంత ఊరితలేరు. రాత్రి 12 గంటల నుంచి పొద్దుగల 10 గంటల దాకా ఉన్నా కానీ రైతుకు ఒక్కటే బస్సు ఇస్తారు. అది తక్షణమే మాకు సరిపోయేంత ఊరియా రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం రైతుల. సొసైటీలకు యూరియా రావడం అని తెలుసుకున్నటువంటి రైతాంగం రాత్రి 11 గంటల నుంచి ఇప్పటి వరకు వందల మంది వేచి ఉన్నారు. ఇప్పటి వరకు ఇప్పుడు ఎంత అవుతుంది? 9:30 అవుతుంది. రాత్రి 11 గంటలకు మంచి నిలబడ్డారంటే 9:30 దాకా రైతులు నిలబడి అఘోరమైనటువంటి దోమలు, మన్ను, మజడం, చలికి పంటలు పెట్టుకొని అఘోరమైన పరిస్థితులు రైతులు నిర్వహిస్తున్నారు. చివరికి వచ్చేసరికి దుబ్బాక సొసైటీ నుంచి ఒక్క మనిషికి ఒకటే సంచి ఇస్తే ఒక 2 ఎకరాలు ఉన్న రైతు, 4 ఎకరాలు, 3 ఎకరాలు ఉన్న రైతు ఆ ఒక్క బస్సాన్ని తీసుకపోయి ఏ మడికి వెళ్ళాలి? ఈ గవర్నమెంట్ ఇప్పటికైనా ఆలోచించి దుబ్బాక మండలకు సరి అయినటువంటి యూరియా సప్లై చేయాలని మా రైతులందరూ కోరుకుంటున్నారు. 1 నుంచి 2 నుంచి పడి ఆపలు కాస్తున్న రైతుల పరిస్థితి మీరు చూస్తూనే ఉన్నారు. గత 2-3 వేల మంది వచ్చినారు. వారం 10 రోజులు ఉంది, కనీసం లారీలు రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? రైతుల పరిస్థితి ఏంది? ఇలా ఉంటే గవర్నమెంట్ కానీ అధికారులు కానీ ఏం చేస్తున్నాయి? రోజుకో లారీ కానీ 2 లారీలు కానీ వస్తే ఇట్లాంటి పరిస్థితి ఉంటుందా? ప్రతి విలేజ్కి ఒక లారీ పంపించే ఉంటే ఇట్లాంటి పరిస్థితి రాకపోతుండే కదా. తక్షణమే కలెక్టర్ కానీ మిగతా అధికారులు కానీ తొందరగా ఈ లారీలు పంపించే ప్రయత్నం చేయాలి. లారీలు లేకపోతే రైతులు కొట్టుకుని వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. సో మొత్తానికి ఇది రైతుల వర్షన్. ఇందులో ఏ రాజకీయ నాయకుడు లేడు, ఏ రాజకీయ నాయకులు వెనకాలండి మాట్లాడించింది లేదు. సో కొంతమంది మహిళలు మాట్లాడుతున్నారు కోడిమెడలు వేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందని. కోడిమెడలు వేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందంటే నిద్ర లేక ఎక్కడ కూర్చుంటే అక్కడే మెడలు పడిపోతూ ఉంటారు. మనం బస్సులో ప్రయాణం చేసినప్పుడు పడిపోతాయి కదా మెడలు. అట్లా రైతులు లైన్లలో నిల్చొని అక్కడ కూర్చొని కోడిమెడలు వేయాల్సి వస్తుందంటే లైన్లలో కూర్చొని నిద్రపోవాల్సి వస్తుంది అన్నది ఆమె చెప్పినటువంటి మాట. అంటే సర్ది కట్టుకొని బాయికాడికి పోవాల్సినటువంటి రైతు నిద్రాహారాలు మాని క్యూలలో నిల్చోవాల్సినటువంటి పరిస్థితి తెలంగాణలో ఎందుకు వచ్చింది అన్నదే ఐ న్యూస్ అడుగుతున్నటువంటి ప్రశ్న. కార్తిక్ గారు సార్, అయితే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న రాజకీయాన్ని చూస్తుంటే నిజంగా వాళ్ళని చూసి బాధపడాలో నవ్వాలో ఏం చేయాలో అర్థమవుతలేదు. అంటే ప్రతి విషయంలో కూడా ఎప్పుడు సందర్భం దొరుకుతుందా, ఎప్పుడు రాజకీయం చేద్దామా అని చూడడానికి నిజంగా వాళ్ళకి మనసు ఎట్లా వస్తున్నా. విద్యార్థులు అయిపోయారు, నిరుద్యోగులు అయిపోయారు, తర్వాత లఘుచరులు అయిపోయారు, అందరు అయిపోయారు. ఇప్పుడు సీజన్ రైతులకు ఉంది కాబట్టి దీనిపైన రాజకీయం చేయడానికే రెడీగా ఉన్నారు. అయితే గతంలో ఈ సమస్య ఎందుకు లేదంటే గతంలో వీళ్ళు వరేస్తే ఉరేసినట్టే అని చెప్పి అసలు వరే ఏమీయలేదు కాబట్టి రైతులకు వచ్చిన స్టాక్ వచ్చినట్టు సరిపోయింది. ఇప్పుడు మేము 500 రూపాయలు సన్నాలకు బోనస్ ఇస్తున్నాం కాబట్టి గతంలో 100 మంది రైతులు వరేస్తే మీరు 1000 మంది వేస్తున్నారు. మీరు 1000 మందికి మీరు సన్నాలు పండించమన్నారు. చెప్తా బాగా వండుతుంది, చేస్తారు పూర్తి స్థాయిలో మేము దానిపైన ఇండెంట్ పెట్టలేకపోతే మా తప్పు ఉంటుంది, ఇండెంట్ పెట్టకపోతే మా తప్పు ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వము గత సంవత్సరం ఒకవేళ 100 ఎకరాలకు పండితే ఇంకొక సంవత్సరం అంటే ఈ సంవత్సరం 24లో 100 ఎకరాలకు పండింది అనుకోండి, 25 ఈ సంవత్సరానికి సంబంధించి ఇన్ అన్ యావరేజ్గా 10% ఎక్కువ పంపించాలి. కానీ ఈరోజు వాళ్ళు ఇచ్చేదానిపైన 30% ఇంటెంట్ని తక్కువ చేసి పంపించి ఈరోజు కాంగ్రెస్ పార్టీని నెపం చేసి పంపిస్తున్నారు. అయితే వీళ్ళు ఏమంటున్నారు, గతంలో ఎప్పుడు ఇట్లాంటిది లేదు, మా 10 ఏళ్ళు 11 ఏళ్ళు ఎన్నో సంవత్సరాలు చెప్పారు, ఆ సంవత్సర కాలంలో ఎప్పుడు కూడా అట్లా లేకుండే ఇప్పుడే వస్తుంది అని అంటున్నారు. నేను మీకు ఆధారంగా చెప్తాను. నేను కూడా లేదా రేషన్ ఆధార్ కార్డు కోసమో జనం నుంచున్నారనుకుంటే పొరపాటి. వీరంతా క్యూ లైన్ లో నుంచున్నది పంట సాగు చేసేందుకు కావాల్సిన యూరియా కోసం. ఎప్పుడు డేట్ ఇది? ఆగస్టు 8, 2021. ఎప్పుడు కూడా అంటే మనము రాజకీయం చేయాలి కానీ దేనిపైన రాజకీయం చేస్తున్నాం, ఎందుకు రాజకీయం చేస్తున్నామని వచ్చిన మొదటి సీజన్ లో జరిగింది. 2014లో వచ్చింది సార్ గవర్నమెంట్, 21లో రాలే గవర్నమెంట్.
ఇప్పుడు 2025 అంటే మాది గవర్నమెంట్ కొత్తగా వచ్చినట్టు లేక 2 ఏళ్ళకి వచ్చినట్టు 2014లో గవర్నమెంట్, ఇది రెండోసారి వాళ్ళకు 2021 అంటే గవర్నమెంట్. కాబట్టి ఇంకోటి ఏమన్నారు, నేను పుట్టింది అందుకోసమేమో నేను రైతులకు ఉచితంగా ఇస్తా అన్నాడు. మరి ఉచితంగా ఏడిపోయింది, మరి మీరు 10 ఏళ్ళలో చేయలేదు కదా మరి. కాబట్టి మనం రాజకీయం చేయాలి, కానీ ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలనే దాన్ని కూడా మనం ఆలోచించి చేయాలి. రైతుల పైన దయచేసి రాజకీయం చేయొద్దు. అయితే 5 లక్షల టన్నులు 7 లక్షల టన్నులని ఇంతకుముందు అన్నారు మాట్లాడుకుంటూ, ఆ నంబర్ మరి అంటే వారు ఎట్లా చెప్పినారో నాకు తెలియదు, వారు దానిపైన క్లారిఫికేషన్లో చెప్తే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. అయితే గౌరవనీయులు కల్వకుంట్ల తారక రామారావు గారు మాత్రం ప్రెస్ మీట్లో మాట్లాడుకుంటూ మనకి ఇంకా 2 లక్షల టన్నుల యూరియా మాత్రం అవసరమైంది అన్నారు. ఏ నంబర్ కరెక్ట్? కాబట్టి ఫస్ట్ వీళ్ళకి ఎంత అవసరం ఉందన్న దానిపైన వీళ్ళకి ఎక్కడ కూడా క్లారిటీ లేదు. అయితే మనిషికి ఒకటే బ్యాగ్ ఇస్తున్నారని చెప్తున్నారు, మనిషికి ఒక బ్యాగ్ ఇస్తలేరు. నేను ఈరోజు ఈ వార్త చూసినప్పుడు నేను ఒక 4-5 సొసైటీల చైర్మన్లతోనే విషయాన్ని కనుక్కుంటే ఎకరాకు 2 బ్యాగులు ఇస్తున్నారు, మనిషికి ఒక బ్యాగ్ కాదు, ఎకరానికి 2 బ్యాగుల చొప్పున ఇస్తున్నారు. నేను మీకు కావాలి అంటే తెలంగాణలో ఇవ్వడం లేదు, ఇస్తున్నారు సార్. నేను మీకు అఫీషియల్ డాక్యుమెంట్ ఇస్తాను, నేను అఫీషియల్ డాక్యుమెంట్ ఇస్తాను. గ్రామంలో యూరియా కొరత నడుస్తుంది, మీరు ఎకరానికి 2 బస్తాలు ఇస్తున్నారు ఎక్కడ కూడా లేదు సార్, దానికి ఖచ్చితంగా ఏం లేదు. అయితే ఏంటంటే ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు ఏంది అంటే దీన్ని మొత్తం లిమిటెడ్గా అంటే ఒక దగ్గర ఇవ్వడం వల్ల ఓ మండలానికి సంబంధించిన వాళ్ళందరూ రావడం వల్ల వాళ్ళ క్యూ అనేది డెఫినెట్ గా అక్కడ ఫామ్ అవుతుంది. ఆ క్యూ ఫామ్ అయినంత వరకు కొరత లేదు మీ దృష్టిలో అంటున్నారు, కేంద్రం బస్తాలు ఇస్తా ఉంటున్నారు. 100% సార్. ఇప్పుడు ఈ వారము 50,000 టన్నులు కేంద్రం నుంచి తెప్పిస్తున్నాం. ఎట్లా వస్తుంది? బీజేపీలు నేర్గిస్తున్నారా? మొన్న పార్లమెంట్ ఆవరణంలో మా ఎంపీలు అందరు కలిసి ధర్నా చేస్తే ఇప్పుడు 50,000 టన్నులు ఇస్తామని చెప్పి వీళ్ళు ఈ నినాకం మొన్న వాళ్ళు ఆ వార్త అని చెప్పారు. కాబట్టి ఎక్కడైతే అవసరం ఉందో అవసరం ఉన్నంత మేరకు ఎప్పటికప్పుడు మంత్రివర్గులు దృష్టిలో ప్రతి గ్రామంలో అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అవసరం లేదు, ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో అవసరం ఉన్నంత వరకు రైతులే ఒక లారీ అయిపోవడానికి అర్ధగంట పట్టట్లా. అవును సార్. ఇప్పుడు లారీలు ఎక్కడి నుంచి రావాలి? ఇవి ముందు రావాలి కదా, ముందు రావాలి. కాబట్టి పంట వేయాలన్నా ముందస్తుగా ఒకవేళ సమకూర్చుకోవాలి. 2024 ఇప్పుడు 10% ఎక్కువ పంపించాలి, 30% తక్కువ ఎందుకు పంపించారు? మళ్ళీ కొట్లాడండి, మీరు కొట్లాడుతున్నారు. ఎంపీలు పార్లమెంట్ ఆవరణంలో దాని గురించి బఫర్ స్టాక్ ఉండే మేము కొట్లాడుతున్నది ఇదండి. ఇగో కొట్లాడుతున్నాం పార్లమెంట్ ఆవరణంలో ఎంపీలు పోరాటం చేసే స్థాయికి బీజేపీ పార్టీ తీసుకొని వచ్చింది. ఎందుకు తీసుకొని వస్తున్నారు వాళ్ళు? ఇప్పుడు గౌరవ కాంగ్రెస్ గెస్ట్ గారు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ పార్టీకి క్లారిటీ లేదు, ఎన్ని టన్నుల యూరియా అవసరం పడుతుందని చెప్తున్నాం. సరే, మాకు క్లారిటీ ఉందా లేదా పక్కన పెట్టండి, కానీ ఇలా మొత్తం రాష్ట్రంలో అన్ని మండలాలలో అన్ని పిఎస్సీల దగ్గర ధర్నాలు ఉన్నాయా లేదా అనేది ప్రజలు చెప్తారు. ఇంకొకటి ఏంటంటే ఎక్కడ యూరియా ఎక్కడొస్తుంది ముందు ఎవ్రీ ఇయర్ 2018 నుంచి 2023 వరకు తెలంగాణలో పండే ఎవ్రీ ఇయర్ పండే పాట కరెక్ట్ తెలిసిపోతుంది. ఎన్ని క్వింటన్ల వర్షం ఎన్ని క్వింటన్ల వరి వస్తుందని తెలుసు. మీకు ముందు తెలియకపోతే మీరు తెలుసుకోవాలి. ఉన్నప్పుడు మొత్తం వార్తా ఛానల్ ఈ రోజు మీరు ప్రజలు కొట్లాడుతున్నారు. బయటకు వస్తున్నారు.
అవసరం లేదు. ఎవరు అబద్ధాలు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు, ఎవరు నిజాలు చెప్తున్నారు, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు చూస్తున్నారు. రైతులు చెప్తున్నారు. ప్రజలను మోసం చేశారు, 10 సంవత్సరాలు మొత్తం మోసం చేశారు. వీళ్ళ హయాంలో రైతులు చెప్తున్నారు. మీరు మొత్తం సర్వనాశనం పట్టించారు. ఎప్పుడు కూడా కార్తిక్ గారు రాజకీయం అర్థమైంది. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎంత కాంగ్రెస్ పార్టీ నాకు వద్దు. ఆ రాజకీయాలు నాకు నాకు పొలిటికల్ డిబేట్ వద్దు. నాకు ఇప్పుడు రైతులకు ఏం సొల్యూషన్ ఇస్తారు ఈ చర్చ ద్వారా? ప్రభుత్వం ఏం చెప్పింది అనేది ఇక్కడ కావాలి. పాయింట్ ఏంటంటే ఒక్క నిమిషం కార్తిక్ గారు కేంద్రం దగ్గర తీసుకోవాలి, కంపెనీల దగ్గర ఎక్స్ట్రా ఉన్నదా అక్కడి నుంచి కూడా సేకరించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి పెట్టుకోవాలా. ఎప్పుడు పెట్టుకోవాలా? ఇప్పుడు రైతులు లైన్ లోకి వచ్చి నిలుచుంటే రైతులకు యూరియా బస్తాలు లేవు. యూరియా కొరత ఉంది. మీరు లేదని చెప్పకండి. లేదు, నేను ఆధారాలతో చూపించిన ఇప్పుడు నేను చూపించిన ఆధారం మీరు నమ్ముతున్నారా? ఆధారం మీకు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం యాక్సెప్ట్ చేస్తున్నారా? ఇప్పుడు రీజన్స్ అబద్ధాలు అంటున్నారా? అవి అబద్ధాలు అంటున్నారా? ఇది అబద్ధం అంటారా? అది మీ పొలిటికల్ చర్చ. నాకు ఇదే అవసరం. ఇప్పుడు రైతులు రోడ్ల మీద ఉన్నారు. రేపు పొద్దున 4 గంటలకు నీరే ఓటు అవసరం అయితే 4 గంటలకు లైన్ లో నిలుచుంటున్నారు. తెలంగాణ ఎంతమంది పడుతుంది? ఒక్కొక్క కనీసం విజయ్ గారు మీరు మమ్మల్ని తప్పు పడుతున్నారు. నా విజువల్స్ తప్పు పడుతున్నారు. నేనేం చూపిస్తున్నాను? నా సొంత కవిత మీరు 2 బస్తాలు ఎక్కడ ఇస్తున్నారు? నా సొంత అధికారికి కాల్ చేయండి. మీరు మాట్లాడిన అధికారికి కాల్ చేయండి. కాదు చేయండి. మీరు ఏ అధికారితో మాట్లాడారు? ఏ అధికారితో మాట్లాడారు? మీరు కాల్ చేయండి. మీరు చెప్పండి. ఆ డాక్యుమెంట్ నాకు ఇదే డిబేట్ లో ఆ డాక్యుమెంట్ ఏందో తెలిసేస్తాను. కాలేం కాదు, నేను మీకు అఫీషియల్ డాక్యుమెంట్ ఇస్తాను. రైతుల అబద్ధాలు చెప్తున్నారా? వాళ్ళ రైతులు కాదా మీ దృష్టిలో? ఐ న్యూస్ లో ఈ రోజు విజువల్స్ అబద్ధాలా? మీరు వాటిని అబద్ధం అంటున్నారా? వార్త చెప్పింది నేను నా సొంత కవిత అని చెప్పినా గతంలో వచ్చిన వార్తనే కదా మీకు సాక్ష్యంగా చూపించి. గతం నాకు వద్దు, నాకు పుస్తకం కావాలి. నాకు ఈ రోజు రైతు రాత్రికి రోడ్డు మీద ఉన్న రైతుకు మీరు ఇంటికి పంపిస్తారా? ఆన్నే నిలబెడతారా? సోమవారం నుంచి ఇందాక మహిళలకు ఒకసారి పే చేయండి. మహిళలకు ఒకసారి పే చేయండి. నో కార్తిక్ గారు, ఐ నెవర్ యాక్సెప్ట్. నాకు ప్రభుత్వం వద్దు, నాకు ప్రభుత్వం వద్దు, నాకు ప్రతిపక్షం వద్దు. నాకు మీ రాజకీయాలతో సంబంధం లేదు. We stand for farmers. 3:30 వచ్చిన ఇప్పటిదాకా కూడా లైన్ రాలేదు. వచ్చినాక ఒకటే బ్యాగ్ ఇస్తామంటారు. నేను సోమవారం నుంచి రోజు 4 గంటలు లైన్ కట్టుకుంటూ పోతున్నా. మీ వాళ్ళు ఒక బ్యాగ్ ఇస్తామంటారు, మాకు 2 కావాలని కొట్లాడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మారి మాకు బ్యాగులు సరిపోయాలి, రైతులకు సరిపోయాలి బ్యాగులు అందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. వ్యవసాయం చేసే రైతులు ఎక్కడో అక్కడ కోడి మెడలు ఎత్తురు. రాత్రి 2 గంటలకు 3 గంటలకు 11 గంటలకు 4 గంటలకు 5 గంటలకు వచ్చిర్రు. ఎక్కడ అక్కడనే వరుగుతురు, ఆగమాగం చేస్తురు. ఒక్క సంచి ఇస్తామంటారు. మరి పంపిన లారీలన్నీ ఎటువైనాయి, ఏమైతున్నాయి? ఎందుకు మమ్మల్ని ఇంత గోస వస్తుంటారు? రైతులను ఏం తింటామనుకుంటారు మీరు? ఎక్కడో అక్కడ జాబులు చేసి రైతుల గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. మాకు సరిపోయేంత ఊరితలేదు. రాత్రి 12 గంటల నుంచి ఇప్పుడు పొద్దుగల 10 గంటల దాకా ఉన్నా కానీ రైతుకు ఒక్కటే పరిస్థితులు. అది తక్షణమే మాకు సరిపోయేంత. సో ప్రతి గ్రామంలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇందాక మాట్లాడింది వాళ్ళు స్వచ్ఛమైనటువంటి రైతులు, 2 ఎకరాలు 3 ఎకరాలన్నటువంటి రైతులు. 1 బస్తా ఇస్తున్నారన్నది రైతులు చెప్తున్నారు. లేదు 2 బస్తాలు ఇస్తున్నాం 1 ఎకరం ఉన్న వాళ్ళకి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు స్టూడియోలో మాట్లాడుతున్నారు. తెలంగాణ మొత్తంలో ఎంత పంట పడ్డుద్దంటే 1,32,00,000 హెక్టార్లల్లా వ్యవసాయం సాగవుతుంది. దీనికి దగ్గర ఐ థింక్ సో సబ్జెక్ట్ టు కరెక్షన్. విజయ్ గారు మీరు కరెక్ట్ చేయండి. ఏమైనా నా దగ్గర సబ్జెక్ట్ కరెక్ట్ చేయాలనుకుంటే ఓవరాల్ గా 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం అవుతుంది. ఇది కొంత అంచనా వరకు. దీన్ని ఇంకేమైనా పెంచుతారా? దాని లెక్క ఎట్లుంటుంది అనేది మీరు మాట్లాడండి, నేను మీకు వదిలేస్తా. సో ఇప్పటి వరకు రాష్ట్రానికి 5 నుంచి 7 లక్షల టన్నుల యూరియా రావడం పంపడం జరిగింది అన్నది ఒక వాదన. ఇంకా రావాల్సిన ఇంకా పట్టాల్సింది ఇంకో 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇంకా అవసరం ఉంది. రైతులకు అవసరం ఉంది. రైతులు రోడ్డు మీదకి వస్తున్నారు. గ్రామంలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇది తెలంగాణలో వాస్తవ పరిస్థితి కాదు. 2 బస్తాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్తిక్ గారు డిబేట్ లో అంటున్నారు. ఈ విజువల్స్ అబద్ధం అనే మాట తీసుకొస్తున్నారు. కాదు, అది స్వచ్ఛంగా రైతులే మాట్లాడారు. ఈ అంశం మీద ఐ న్యూస్ నెల రోజుల నుంచి మాట్లాడుతున్నాం.
ఇప్పుడు ఏమైనా చలనం వస్తుందా రాదా, లేదు దీన్ని అబద్ధంగానే చూపిస్తే ఖచ్చితంగా ఈ అంశం పైన ప్రతి గ్రామంలో రేపటి నుంచి అసలు వాస్తవ పరిస్థితి ఏందనేది పూర్తిగా చూపిస్తాం. రైట్, విజయ్ గారు ఏం చెప్తున్నారు? ఈ యూరియాకు సంబంధించినటువంటి విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ విషయంలో ఘోరంగా విఫలమైనాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం ఇందులో ఎక్కువగా కనిపిస్తుంది. కనీస కోఆర్డినేషన్, కనీస సమీక్ష, రైతాంగాన్ని ఆదుకోవాలి, రైతు కేంద్రంగా పరిపాలన చేయాలనేది ఇంగితం కూడా కనీసం అనువంతా కూడా కనిపించటం లేదు. 50 సార్లు ఢిల్లీకి పోతే యూరియా కూడా అందించలేని స్థాయిలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అరే గత ప్రభుత్వం ఇచ్చింది, గత ప్రభుత్వం కంటే ఏమైనా లోపాలు జరిగినాయి అనుకో, నెక్స్ట్ లెవెల్ ఏం తీసుకోవాలి? తప్పుగా మాట్లాడదు. గత ప్రభుత్వ హయాంలో కూడా ఇదే పరిస్థితి ఉండే. మాట్లాడుకోమని చెప్పండి, అంతేగాని తప్పు వార్తలు చెప్పొద్దు. సమాజాన్ని తప్పుదో పట్టించొద్దు, సమాజాన్ని తప్పుదో పట్టించొద్దు. నేను ఆధారంతో సహా చూపించిన, నేను వార్తల్లో చదివినటువంటి ఆధారం చూపించిన. గతంలో కూడా ఇట్లానే ఉండే. మీరు గతంలో మాట్లాడింది ఏమనండి, ఏ ప్రభుత్వం అయినా ఉండొచ్చు తప్ప, కానీ ఇట్లాంటి పరిస్థితి ఉందా? ఇట్లాంటి చెప్పులు పెట్టే పరిస్థితి ఉందా? కాంగ్రెస్ ప్రతినిధిగా కూర్చోాలనుకుంటే కనిపిస్తలేదా? రైతులకు కనిపిస్తలేదా? రైతులకు మేము చేస్తున్న పనులు వీళ్ళ హయాంలో చేసిన దోపిడీ గురించి చెప్పడం ఎందుకు? ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంది? ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంది? రేపు నిల్చోవాలా? 50,000 టన్నులు, 3,000 టన్నులు, ఇది కాదు కదా. ఇంకా 5 లక్షల టన్నులు, ఇంకా 5 లక్షల టన్నులు కావాలి. టైం లేదు. ఇప్పటికే సీజన్ లేట్ వచ్చింది, వర్షాలు భారీగా పడ్డాయి. ఒక్క నిమిషం, లెట్స్ డిబేట్. విజయ్ గారు, వన్ సెకండ్ విజయ్ గారు ప్లీజ్. ఇట్లా మొత్తుకోవడం వల్ల ఉపయోగం. ఆయన అబద్ధం చెప్తే ప్రజలు మీరు కూడా 2 బస్తాలు ఇస్తామన్నారు, మీరు 2 బస్తాలు ఇస్తామంటున్నారు, ఆడ ఒక్కడ బస్తా కూడా దిక్కులేదు. డాక్యుమెంట్ నేను అఫీషియల్ విజువల్ చూపించిన, మొత్తం తెలంగాణలో మొత్తం తెలంగాణ. నిన్న కూడా నేను వరంగల్ జిల్లా నర్సంపేటలో రైతులతో మాట్లాడుతున్నా, నేను రైతులతో మాట్లాడుతున్నా. ఫెయిల్ అయిపోయిందండి రైతుల విషయంలో. ఇప్పుడున్న ప్రభుత్వం అన్ని రంగాలు, ఒక యూరియానే కాదు, నీక్స్ విత్తనాల కాంచి మొదలు పెట్టుకుంటే మిగతా అన్ని విషయాలు, రైతు బంధు కాంచి మొదలు పెట్టుకుంటే అన్నిట్లలో వైఫల్యం చెందింది. ఏం చేయలేక మాటలతో అదరగొట్టడం నేర్చుకున్నటువంటి పద్ధతి న్యాయంగా మాట్లాడాలి. మీరు వన్ సైడ్ ఎట్లా మాట్లాడాలి? రైతుల గురించి మాట్లాడితే రైతుల గురించి అసలు ఈ సమస్య లేదని ఎట్లా అంటారు మీరు? సమస్య ఉండడం వేరు, సమస్య తీవ్రత వేరు. సమస్య తీవ్రత వేరు, సమస్య తీవ్రం అవుతుంది ఇప్పుడు, అది కావచ్చు. ఎందుకంటే గతంలో సమస్యనే లేదన్నారు, వారు గతంలో సమస్యనే లేదు.
వెంకరెడ్డి గారు once again I'll come back. No, ఆయన మాట్లాడండి. చేసుకోవచ్చు. ఇది ఒరిజినల్ కాంగ్రెస్ కాదు కదా, తెలుగు కాంగ్రెస్ కదా, చంద్రబాబు కాలేజ్ కదా వీళ్ళంతా. ఎవరు అందుకే ఎవరు అంటున్నా మీలా కాదు, మీలాగా దొంగ లిస్ట్ గా కూర్చోం మేము, అర్థమైందా? దొంగ లిస్ట్ కాదు, ఒరిజినల్ కాంగ్రెస్ గా కూర్చున్నా, అర్థమైందా? నేను 2009 నుంచి ఎన్ఎస్ఐ కార్యకర్తలు తెలుసుకొని మాట్లాడాలి. మీరు తెలుగు కాంగ్రెస్ అంట, మీకు కలవకుండా చంద్రశేఖర్ టీడీపీకి వెళ్ళాలిగా, మరి ఎందుకు ఒరిజినల్ కాంగ్రెస్ తెలుగు కాంగ్రెస్ నాకు రాజకీయాలు వద్దు సార్, మీ రాజకీయాలు వద్దు, రైతుల గురించి ఈ చర్చ రైతులకే అంకితం. రైతుల గురించి డిబేట్ జరుగుతుంది. వాళ్ళకి ఏం సొల్యూషన్ ఇస్తాం అన్నది ఈ చర్చ తర్వాత రావాలి. ఒక నిమిషం విజయ్ గారు, ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బిగిన్. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తెలంగాణలో గ్రామాల్లో ఎందుకు రైతులు అర్ధరాత్రి 2 గంటలకు తెల్లవారుజామున 4 గంటలకు యూరియా కోసం లైన్లు కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది? దీనికి తక్షణ సొల్యూషన్ ఏంటి? తెలంగాణకు దరిదాపు 12 నుంచి 15 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. భారతదేశం మొత్తానికి 350 లక్షల టన్నుల యూరియా మొత్తం భారతదేశానికి అవసరం. దాంట్లో భారతదేశంలోనే దరిదాపు నాకు తెలిసి 300 లక్షల టన్నులు, 310 లక్షల టన్నుల యూరియా భారతదేశంలో తయారవుతుంటే మిగతా దేశాల నుంచి ఒక 40 లక్షల టన్నుల యూరియాను దిగుమతి చేసుకుంటాం. ఇది అసలు విషయం. దీంట్లో రకరకాల కారణాలని, ఎర్ర సముద్రాన్ని మూసేశారు, ఉక్రెయిన్ రష్యా యుద్ధం, సో దానివల్ల కొంత జాప్యం జరిగిందని కొంతమంది మేధావులు మాట్లాడుతుంటారు. బట్ ఏదేమైనా కానీ ఇదంతా మన దేశంలో తయారవుతున్నటువంటి యూరియా పూర్తి స్థాయిలో పంచేటువంటి పరిస్థితి లేదా? ఇప్పటికే వర్షాలు ఎక్కువగా ఉండి సీజన్ లేట్ అయింది, యూరియా చేతికి అందాలి. ఓవైపు ఏమో కాంగ్రెస్ పార్టీ ముందస్తుగా మాకు ఇండెంట్ పెట్టలేదు, మేము పంపించిన యూరియాను వీళ్ళు పంచలేకపోతున్నారు, ముందు అది పంచండి అని మాట్లాడుతున్నారు. ఓవైపు ఏ రోజుకి ఆ రోజు లారీ వస్తే అర్ధ గంటలు అయిపోతున్నది, ఏదో బాల్కనీ టికెట్లు అయిపోయినట్టు ఆల్ ఆఫ్ సడన్గా లారీలు అయిపోతున్నాయి. అక్కడ రైతులకు సరిపడేటువంటి యూరియా రావడం లేదు. 1 బస్తా ఇస్తున్నారు, మాకు 2 ఎకరాలనే మేము ఏం చేసుకోవాలి? ఇంకా గ్రామాలలో ఇంకా రకరకాల పరిస్థితులు గ్రౌండ్లోకి వెళ్తే కనిపిస్తున్నాయి. దీంట్లో కొన్ని షరతులు కూడా విధిస్తున్నారంట ఆ యూరియా సంబంధించినటువంటి ఫర్టిలైజర్ షాప్ సంబంధించిన వాళ్ళు. ఆ విషయం కూడా మాట్లాడదాం. మా కరెస్పాండెంట్ క్రాంతిని లైన్లోకి తీసుకోండి పీసీఆర్. సో ఒకసారి మాట్లాడదాం. వెంకరెడ్డి గారు, కేంద్రం రాష్ట్రం ఒకరిపైనొకరు మాట్లాడుకోవడం కాదు, రైతులకు ఏం చేస్తున్నారు, ఏం కావాలా? సో ఈరోజు పొన్న ప్రభాకర్ అంటున్నారు బీజేపీ నిర్లక్ష్యం, బీజేపీ చిత్తశుద్ధి లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతోంది. సో మీరేమో ఇస్తున్నాం చేస్తున్నాం అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. ఎటొచ్చి నష్టపోయేది రైతులకే. సో నాకు రాజకీయాల సంబంధం లేదు, మీరేం చెప్తున్నారు? శ్రీకాంత్ గారు, ముందుగా మీకు అలాగే ఐరిష్ ప్రేక్షకులకి ప్యానెల్ మిత్రులందరికీ నమస్కారం. నమస్తే అండి. నేనేమంటున్నానంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఒక బాధ్యతగా రైతులు ఈ భారతదేశంలో ఎప్పుడు కూడా కష్టపడవద్దు, నష్టపోవద్దు అనే ఆలోచనతోటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశంలో యూరియా సప్లై చేస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం సప్లై చేస్తా ఉంది, సఫిషియెంట్ గా సప్లై చేస్తా ఉంది, అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తా ఉంది. ఎందుకు చెప్తున్నారంటే పోయిన సంవత్సరం 24-25 ఖరీఫ్ కానీ, సో ఆ సీజన్ లో 12,45,000 మెట్రిక్ టన్నులు ఇస్తే వీళ్ళకి కావాల్సింది 9,80,000 మాత్రమే. కానీ ఆ టైంలో ఇంకా 2 లక్షల మెట్రిక్ టన్నుల 2,03,000 మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. ఈ సీజన్ లో వీళ్ళు అడిగింది 8,30,000 మెట్రిక్ టన్నులు అయితే అలొకేట్ చేసింది 9,80,000 కావాలని ఎక్స్ట్రా అలొకేట్ చేసి, తర్వాత ఇప్పటివరకు సప్లై చేసింది 5,42,000 మెట్రిక్ టన్నులు ఇప్పటివరకు సప్లై చేసింది. షార్ట్ ఫాల్ ఎంత ఉంది ఇప్పుడు? 2,88,000. వీళ్ళ దగ్గర బఫర్ స్టాక్ ఎంత ఉంది? 2,03,000. అంటే ఇప్పుడు ఎంత షార్ట్ ఫాల్ ఉంది దీంట్లో? 88,000, దగ్గర 80,000 మెట్రిక్ టన్నులు వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం కావాలి, రైతులు కావాలి. నేనేమంటున్నానంటే ఇప్పటి వరకు కంటిన్యూస్ గా సప్లై చేస్తా ఉంది ప్రతి మంత్. ఇప్పుడు కాదు, 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి 2014 నుంచి 2024 వరకు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా యూరియా షార్టేజ్ ఎక్కడ కూడా కనపడలేదు. ఒక్క రైతు కూడా చెప్పులు పెట్టుకొని షాపుల ముందు నిలబడి యూరియా గురించి అడగలేదు. కానీ ఇప్పుడు ఎందుకు వచ్చింది? సరే పోయిన సంవత్సరం మరి ఇదే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, కానీ ఎప్పుడు కూడా కనపడలేదు. ఈ సంవత్సరం ఈ ఖరీఫ్ సీజన్ లో ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం? ఎందుకు వచ్చింది ఈ డెఫిషిట్? ఎందుకు వచ్చింది? మీరు అడగకనా మీ రిక్వైర్మెంట్ ఎంత, పండించే పంటలు ఎంత,
వరి ఎంత వేస్తా ఉన్నారు, లేకపోతే మొక్కజొన్న ఎంత వేస్తా ఉన్నారు, అది మీరు ఎస్టిమేట్ చేయలేకనా, మీరు ఇండెంట్ కరెక్ట్ పెట్టలేకనా, ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద కాన్సన్ట్రేట్ చేయక, రైతులకు కావాల్సిన యూరియా అంతా లెక్క చేయక అదంతా కూడా పట్టించుకొని ప్రభుత్వం కనపడతా ఉంది. నేనేమంటున్నానంటే షార్ట్ ఫాల్ 80,000 మెట్రిక్ టన్నులు. ఇంకొక నిన్న కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు చెప్పారు, ఇంకొక 50,000 మెట్రిక్ టన్నులు ఇప్పుడు వస్తా ఉంది. దాంట్లో ముఖ్యంగా ఏదైతే ఇఫ్కో నుంచి 15,000 కానీ, క్రిప్కో నుంచి 7,500 మెట్రిక్ టన్నులు కానీ, తర్వాత మిగతా రామగుండం నుంచి కొంత కానీ, ఇవన్నీ కూడా మొత్తం కలిపితే 50,000 మెట్రిక్ టన్నులు ఇప్పుడు వస్తా ఉంది. ఇంకొక 30,000 మెట్రిక్ టన్నులు అది నెక్స్ట్ మంత్, అంటే అక్టోబర్ వరకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం 8,30,000 మెట్రిక్ టన్నులు అందించే బాధ్యత అది. మీరు అడిగేది కాదు. మీరేం చేస్తున్నారు ఇక్కడ? 3 నెలల ముందు నుంచే మా దగ్గర యూరియా లేదు, యూరియా అయిపోతుంది. మంత్రులు అండి, మీ మంత్రులు, రాష్ట్ర మంత్రులు బయటకు వచ్చి మీడియా ముఖంగా చెబితే ఏమంటారు? ఇప్పుడు రైతులు ఏ విధంగా అనుకుంటారు? రైతులతో పాటు రాజకీయం అయిపోయింది ఇప్పుడు, కంప్లీట్ పొలిటికల్ టర్న్ తీసుకుంది. దళారులు ఉంటారు, బ్లాక్ మెయిల్ చేసే వాళ్ళు ఉంటారు, స్టాక్ పెట్టుకొని ఉంటారు. మీరే ముందుకు వచ్చి మీరు మాట్లాడితే కేంద్ర రాష్ట్ర మంత్రులు ఏమంటారు? మిగతా అంతా కూడా టోటల్ గా ప్రతిదానికి పోయే అవకాశాలు ఉంటాయి కదా. ఇది ఎప్పుడు జరగలేదు. ఇది 10 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 నుంచి 24 వచ్చి ఎక్కడ జరగలేదు. 25లో కూడా ఎక్కడ, 24 పూర్తిగా ఎక్కడ కూడా జరగలేదు. మీ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కానీ ఇప్పుడు ఎందుకు వచ్చింది ప్రాబ్లము? ఈ 3 నెలల ముందు నుంచే తుమ్మల నాగేశ్వరరావు గారు మీడియా ముఖంగా యూరియా లేదంటే డెఫినెట్ గా దాని పక్కదాన్ని పట్టించుకోవాలి ఉంటారు. మీద మీరేమైనా ఎంక్వైరీ రైట్ చేసిరా? ఇట్లాంటి ఏం చేయకుండా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద, భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లుతామంటే డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు మరి విఘ్నులు కాదా? అర్థం చేసుకోరా? బిగ్ ఛాలెంజ్ కూడా ప్రభుత్వానికి, ఇది ఒక బిగ్ ఛాలెంజ్ కూడా ప్రభుత్వానికి. ఎందుకంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. సో ఇట్లా నేపథ్యంలో ఆల్ ఆఫ్ సడన్ గా రైతులందరూ కూడా భారీ వర్షాలు పడ్డాయి, సీజన్ కొంత లేట్ అయింది, అందరూ ఒకేసారి పొలంలోకి దిగారు, అందరూ ఒకేసారి వ్యవసాయంలోకి దిగారు. కానీ ఇవన్నీ ఊహించనివి ఏమి కావు, ఊహించేటివే. మనకెంత డిమాండ్ ఉంటుంది, మనకెంత సప్లై కావాలి, ఇది ప్రతి ప్రభుత్వం ఊహించాల్సిందే. కానీ ఎక్కడ ఇది మిస్ అయింది అనేది పాయింట్. క్రాంతి ఉన్నారా లైన్ లో? పీసీఆర్ పీసీఆర్ క్రాంతి వచ్చారా? యా క్రాంతి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్. తెలంగాణ పూర్తిగా లేదు ఈ సమస్య, అక్కడక్కడ మాత్రమే ఉంది. రైతులకు 1 ఎకరానికి 2 బస్తాలు ఇస్తున్నాం. ఇవన్నీ తప్పుడు సమాచారాలు, తప్పుడు వార్తలు, బీఆర్ఎస్ తప్పుడు రాజకీయం చేస్తోంది అని కాంగ్రెస్ పార్టీ నాయకులు స్టూడియోలో కార్తిక్ గారు అంటున్నారు. ఆయన ఆధారాలనే అంటున్నారు. అఫ్ కోర్స్ నేను ఈరోజు మనం ప్లే చేసినటువంటి విజువల్స్ ను కూడా ఐ స్క్రీన్ పైన ప్లే చేస్తే దాన్ని కూడా కొట్టిపారేస్తున్నారు. సో మీరే ఈరోజు ప్రత్యక్షంగా రైతులతో మాట్లాడారు. వాళ్ళు రైతుల, రాజకీయ నాయకుల, వాస్తవ పరిస్థితి ఏంటి, అసలు ఉందా లేదంటే కృత్రిమ కొరతనేది ప్రతిపక్షాలు సృష్టిస్తున్నాయి? మహేష్, మన శ్రీకాంత్ గారు, నేను రైతుల తరపున నేను ఇప్పుడు అక్కడ ఉన్న నాయకులకు నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఈ రోజు మనం మెదక్ జిల్లా చిలప్చేడు మండలంలోకి వెళ్ళాము. అక్కడ రైతు శీలంపల్లి రైతు వేదిక దగ్గర నుంచి మాట్లాడించడం. రైతు పేరు మహేష్. తను రాజకీయ నాయకులా మీరు అని అడిగితే తను చెప్పి నేను రాజకీయ నాయకులు అంటున్నారు కదా, నేను రాజకీయ నాయకుడిని, నా పంట బండి చేస్తాం, మేము రైతులు అందరూ మీరు ఏం తిని బతుకుతారని చెప్పి ఆ రైతు. మాకు రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏముంది, మా పంటలు ఇస్తే మాకింత ఎరువు ఇస్తే యూరియా ఇస్తే పోయి మేము పంటలు పండించుకుంటాం అని చెప్పిండు. నా ఇంటి దగ్గర ఉన్న పశువులు, అక్కడ పశువులను పట్టించుకోలేని పరిస్థితి ఉంది, పంటలు పండించుకోలేని పరిస్థితి అని చెప్పాడు. అదే మహేష్ తన పంటను కాపాడుకోవడానికి బ్లాక్ లో యూరియా తెచ్చుకొని వేసుకున్న పరిస్థితి ఉంది. శ్రీకాంత్ గారు, ఈ రోజు మెదక్ జిల్లాలో మనం రైతులు ఎవరిని చూసినా మనకు రైతు ఎక్కడో ఒక దగ్గర మెదక్ లో, ఒక దుబ్బాకలో ఉన్నారని మీరు అంటున్నారు. బట్ మొత్తం లోకం అంతా లేదు, తెలంగాణ మొత్తం లేదు, ఇదంతా తప్పుడు క్రియేషన్ అంటున్నారు. వాళ్ళని మనం తీసుకెళ్ళాం. ఇప్పుడు మనం లైవ్ లో చూపిస్తున్నాం. ప్రతిరోజు మనం దాదాపు ఒక నెల రోజుల నుంచి కూడా మన ఐన్యూస్ ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ పెట్టి ముందే హెచ్చరిస్తుంది, ముందే వాస్తవిక పరిస్థితి మనం చూపిస్తున్నాం. వాస్తవానికి జూలై మాసంలో సరిగ్గా వర్షాలు పడక యూరియా చల్లక ఇప్పుడు ఇంకా లేట్గా అయింది. కానీ అసలు జూలైలో సరైన వర్షాలు వస్తే ఈ పాటికి వీళ్ళ పరిస్థితి దారుణంగా ఉండేది. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని బయట తిరగనీయకపోయేవాళ్ళు రైతులు ఏం చేయలేక రోడ్లు ఎక్కుతున్నారండి. రైతులకు అవసరమే లేదు, రాజకీయాలు చేయాల్సిన అవసరం రైతులకు లేదు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, నేను ఒక రైతు బిడ్డగా చెప్తున్నాను, ఒక రైతుగా చెప్తున్నాను, ఇటు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. వీళ్ళ రాజకీయాల్లో అన్నదాతల్ని బలి చేస్తున్నారు.
వాళ్ళకి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మధ్య రైతు భరోసా ఇచ్చా మా గ్రాఫ్ పెరుగుతుందని అనుకున్నారు, కానీ రైతులకు కొంత సానుభూతి వచ్చింది కూడా. దీంతో ఈ ఎరువుల సమస్యతోటి పూర్తిగా పడిపోయింది. ఇప్పుడు స్థానిక సంస్థల్లో రైతులు ఏ మాత్రం ఓటేయడానికి అయితే సిద్ధంగా లేని పరిస్థితి మనకి మళ్ళీ ఆ వ్యతిరేకత గ్రాఫ్ పెరుగుతూ ఉంది. థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. కార్తిక్ గారు ఏం చెప్తారు? క్రాంతి మెదక్ జిల్లా ప్రతినిధి ఛాలెంజ్ విసురుతున్నారు. నేను కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా నేను ఛాలెంజ్ చేస్తున్నా. నేను ఏమంటున్నా, ఒక్క మాట అడుగుతా సార్, యూరియా సమస్య కాంగ్రెస్ పార్టీతో ఉంటుందా? కేంద్ర ప్రభుత్వంతో ఉంటుందా సమస్య? రాష్ట్ర పార్టీతో ఉంటుందా సమస్య? ఎవరి దగ్గర ఉంటుంది? ఎవరు సప్లై చేయాలి? ఈ రోజు అనడానికి లేదు, ఏది ఎవరిని అనడానికి లేదు. ఇప్పుడు కేంద్రాన్ని అనాలి మీరు డైరెక్ట్. కేంద్రాన్ని అంటున్నా మరి. నేను గదే అంటున్నా. చర్చ మొదలు పెట్టినప్పుడు గది మొదలు పెడితేనే వీళ్ళందరూ వచ్చి గుమ్మడికాయ దొంగలు ఎవరు అంటే ఆయన ఇద్దరు కలిసి భుజాలు జరుపుకున్నారు. నేను ఏమంటున్నా, తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఎప్పుడు సౌతి తల్లి ప్రేమ చూపిస్తుంది. కేంద్రం పైన అంటున్నారు ఆ విషయం ఏంటి? కేంద్రం సరిపడా యూరియా పంపించట్లేదు అన్నప్పుడు ఒక రైతుకు 2 బస్తాలు ఎట్లా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ? సార్ మా దగ్గరికి ఇప్పుడు ఇంతకు ముందు మీరు మాట్లాడుకుంటే కేంద్రం అంటారు, ఇప్పుడు వచ్చిన లోడ్ వచ్చినట్టే అర్ధ గంటలు అయిపోతుంది అంటే మరి పంచకపోతే భూమింగ్ వేస్తుందా? ఎప్పుడు రావాలా? లోడ్ ని భూమి ఎప్పుడు రావాలా? ఎందుకు సార్? ఎప్పుడు రావాలి? ఎందుకు ఒక మాట సమస్య ఎందుకుంటే రాజకీయం 25 కిలోలు 50 కిలోల బియ్యం తెచ్చుకొని స్టాక్ పెట్టుకుంటారు, రేపూట కాపాడు తింటారు. ఈ రోజు ఎందుకు వచ్చింది ఒక్కొక్క లారీ ఎందుకు వస్తుంది? ముందు ఎందుకు స్టాక్ పెట్టుకోలేకపోయారు? అదే సార్, నేను అప్పటి నుంచి అదే చెప్తున్నా. కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం పైన సౌతి తల్లి ప్రేమ చూపిస్తుంది. ఈ రోజు పార్లమెంట్ లా ఎంపీలు సాక్షాత్తు ఎంపీలే మాకు కావాలి, మాకు యూరియా కొరత ఉంది, మా యూరియా మాకు పంపించండి అంటే ఇప్పుడు మేలుకొని 50,000 టన్నుల యూరియాని ఇప్పుడు పంపిస్తున్నారు వాళ్ళు. మీరే చెప్తారు వచ్చిన లోడు వచ్చినట్టు అయిపోతుంది అని. వచ్చిన లోడు వచ్చినట్టు మరి బయటకు పోతే భూమి మింగుతుందా? దాన్ని పోనీ పక్కదారి ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూనే ఉన్నారు. యూరియా బాధని ఇప్పుడు తెలంగాణకి ఎందుకు సార్? ఎందుకు ప్రాబ్లం ఉంది సార్? సౌత్ ఇండియా మొత్తం యూరియా ప్రాబ్లం ఉంది. ఎందుకంటే బీజేపీ పార్టీ సౌత్ ఇండియా పైన ఒక రకమైనటువంటి సౌతి తల్లి ప్రేమను చూపిస్తుంది. మనం తెలంగాణ ఇక్కడ గురించి మాట్లాడుకుంటాం. ఒకసారి మీరు పక్క రాష్ట్రంలోకి వెళ్ళి చూడండి, పక్క రాష్ట్రంలో కూడా ఇదే ప్రాబ్లం ఉంది సార్. ఇంతకుముందు వారు మాట్లాడుకుంటూ ఒక మాట అన్నారు సార్, ప్రతినిధి మాట్లాడుకుంటూ ఒక మాట అన్నారు, రైతుకి సంబంధించినటువంటి రుణమాఫీ చేసిన తర్వాత గ్రాఫ్ పెరిగింది కాబట్టి ఇప్పుడు ఈ రైతులను అడ్డం పెట్టి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ 100% స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీని అబాసు పాలు చేయాలని వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్నటువంటి కృత్రిమ డ్రామా. ఇదే డ్రామా హైడ్రా విషయంలో కూడా ఆడినరు, ఇదే డ్రామా అనేక విషయాల్లో ఆడినరు. అన్నిట్లో కూడా వీళ్ళు తేలిపోయారు, ఈ విషయంలో కూడా వీళ్ళు తేలిపోతారు. ఈ రోజు రైతులకు మేము ఈ సమస్యను తీర్చి చూపిస్తాం. మేము తీర్చినప్పుడు వీళ్ళందరూ తెల్ల ముఖం లేకపోతే నన్ను అడగండి ఆ రోజు. సార్ నేను ఏమంటున్నంటే, మీ టైం వేస్ట్, గెస్ట్ల టైం వేస్ట్, మొత్తం కాంగ్రెస్ వాళ్ళకి వాళ్ళకి డెబ్యూట్ పెట్టండి, మేము రాము. మీ ఇష్టం, అది రాకపోతే మేమేం చేస్తాం? మీ ఇష్టం. దానికి మీకు చెప్పుకోనికి మర్యాదగా మాట్లాడాలి. మర్యాదగా మాట్లాడకపోతే అదే మాట ఉంటది. వారు పెద్దలు, వారు వయసుకు గౌరవం ఇస్తా. నేను గౌరవంగా మాట్లాడాలి. ఉల్టా మాట్లాడే నాకు ఒకటే క్షణం పడుతుంది. అంటే సార్ ఇప్పుడు రైతుల గురించి చర్చ పెట్టినప్పుడు తెలంగాణలో 33 జిల్లాలలో దాదాపు 32 జిల్లాల రైతులు ఉంటారు. 1,80,00,000 దాదాపుగా 1,80,00,000 ఎకరాలకు మనకు కావాల్సినటువంటి యూరియా కావాలి. దాదాపుగా ఎవ్రీ ఇయర్ పెరగొచ్చు, తగ్గొచ్చు. ఎందుకంటే అన్ని పంటలకు యూరియా అవసరం పడదు సార్. కొంత చిలకలకు డిమాండ్ పెరిగింది. ఇప్పుడున్న పరిస్థితులలో 12 లక్షల నుంచి 14 లక్షల యూరియా టన్నులు అవసరం పడుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం 8 లక్షల టన్నులకు ఇండెంట్ పెట్టిందని గౌరవ వెంకరెడ్డి గారు చెప్పారు. కానీ ఇండెంట్ కంటే ఎక్కువ 9 లక్షల టన్నులు పంపించడం చెప్తున్నారు. నేనేమంటున్నానంటే మేము బీజేపీ కాంగ్రెస్ అనడం లేదు. ఇక్కడ వైఫల్యం చెందింది అగ్రికల్చర్ మినిస్టరు
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్లా వైఫల్యం చెందిరంటే ఇలా అగ్రికల్చర్ మినిస్టర్ ఉంది, అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నది, సమీక్షలు పెట్టి కలెక్టర్లను ఎక్కడెక్కడ కోఆర్డినేట్ చేసుకొని అగ్రికల్చర్ ఆఫీసర్లను కోఆర్డినేట్ చేసుకొని యూరియా తెప్పించుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద, అగ్రికల్చర్ మినిస్టర్ మీద ఉంటుంది. ఇవాళ మేము ఎలక్షన్ల కోసం మేము చేస్తున్నాం అంటే సరే ఎలక్షన్ల కోసం చేస్తున్నాం అనుకో, మరి మా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది అపోజిషన్ లా, మీ తప్పులను ఎత్తిపోయింది కదా మేము ఉన్నది, యూరియా మీరు ఎందుకు తీసుకోవాలని అడుగుతాం కదా. అదే నేను ఏమన్నానంటే రాజకీయం చేస్తాం, రైతుల చేస్తాం, రైతులకు బెనిఫిట్ మాట్లాడారు. 3 నెలల నుంచి గౌరవ వ్యవసాయ మంత్రి కొడుతుందన్నది మంత్రులు చెప్తున్నారు, తుమ్మలాశ్వర్ చెప్తున్నారు, మీరు వచ్చి మమ్మల్ని తప్పు పడుతున్నారు. ఈ విజువల్స్ అసలు రైతులే కాదన్నటువంటి విధంగా మీరు రైతులు కాదని నేను ఎక్కడ మీరు ఒక బస్తా ఇవ్వట్లేదు, 2 బస్తాలు ఇవ్వట్లేదు, 2 బస్తాలు ఇవ్వట్లేదు, ఇవ్వట్లేదు. 10 ఎకరాల రైతుల విజువల్స్ నేను తెప్పించిన, 5 ఎకరాల రైతుల విజువల్స్ నేను తెప్పించిన, వాళ్ళ బయట తెప్పించిన. రేపు ఇదే చర్చను కూడా మీరు కంటిన్యూ చేయండి, ఖచ్చితంగా చేస్తా. ఇంకా 10 రోజులు చేస్తా. చూపిస్తున్నా తీసుకొని వస్తా సార్, నేను చేస్తామంటే చెప్పండి మీ ప్రతినిధులను. మంత్రులు చెప్తున్నారు చెప్తుంది మేము కేంద్రం ఈ సమస్య పంపించామని సమస్య పరిష్కారం కావడానికి పోరాటం చేయాల్సింది బీజేపీ కదా, మాకు యూరియా కొరత మీరు డిమాండ్ చేయాలి. అధికారంలో మీరు గల్లబట్టి అడగండి, పార్లమెంట్ లో ఇప్పుడు మళ్ళీ జంతర్ మంత్రులు మళ్ళీ పెడతాం సార్, జంతర్ మంత్రులు కూడా పెడతాము, నరేంద్ర మోడీ గారి కార్యాలయం ఏం లేదు, రైతుల కాంప్రమైజ్ కామంటున్నా. ఇప్పుడు జూలై మాసంలో వర్షాలు తక్కువ పడ్డాయి, ఆగస్టు మాసంలో వర్షాలు ఎక్కువ పడ్డాయి, ఇప్పుడు కలుపులు అవుతున్నాయి, పొట్టకొస్తుంది, అక్టోబర్ వరకు యూరియా పడతా వస్తుంది కదా సార్. వీళ్ళ మినిస్టర్లు చెప్పిన దాని మీద అడుగుతూనే అంత కోపాలు వస్తున్నాయి కదా. అసలు ఎవరిని మాట్లాడాక మీద సబ్జెక్ట్ మాట్లాడాలి కానీ ఏదో ఒకటి మాట్లాడాలి. ఇప్పుడు నేను యూరియా కాంగ్రెస్ గత చరిత్రలో ఎట్లా తీసుకోలేమో నేను చెప్తున్నా. యూరియా గత ప్రభుత్వంలో మేము బందర్ పోర్టుకి వెళ్ళి, విశాఖపట్నం పోర్టుకి వెళ్ళి, ఇక్కడ నుంచి ఆంధ్ర మీరు సమస్యనే లేదు, వచ్చింది రైతు అల్లాడుతున్నారు. మీ సాగర్ గారని రైతు సంఘం నాయకులు ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయనకు రాజకీయాలతో సంబంధం లేదు. సాగర్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఎకరానికి 2 బస్తాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ డిబేట్ లో మాట్లాడుతున్నారు. ఎకరానికి 1 బస్తా కూడా రావట్లేదు. సోమవారం నుంచి ఇవాళ శుక్రవారం ఇప్పటి వరకు లైన్ లో నిల్చుంటున్నాం, తెల్లందాకా పొద్దుందాకా కోడి మెడలు వేస్తున్నాం, అంటే అదే సెంటర్ల దగ్గర పడిగాపులు కాస్తున్నాం, అక్కడనే నిద్రలు పోతున్నాం అని చెప్పి రైతులు మాట్లాడుతున్నారు. సో వాస్తవానికి తెలంగాణ మొత్తం ఈ సమస్య లేదు, అక్కడక్కడ ఉండొచ్చు అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి అంశం. సాగర్ గారు ఏం చెప్తున్నారు? వాస్తవంగా రాష్ట్రంలో ఒక తీవ్రమైన ఇబ్బంది అనేక జిల్లాల్లో ఉంది. రైతులు పడిగాపులు కాస్తున్నటువంటి మాట వాస్తవము. రైతులు ఆ లైన్ లోనే ఉండి గాయాల పాలైనటువంటిది కూడా మహబాద్ జిల్లాలో మనం చూసాము.
రైతులకు అంత అవసరం లేకపోతే అంత అవస్థపడాల్సినటువంటి అవసరం లేదు. రెండవది అదనులో ఎరువులు లేకపోతే, యూరియా లేకపోతే పంటల దిగుబడిలో కూడా తేడా వస్తుంది. అందుకని కూడా రైతులు ఒక తీవ్రమైనటువంటి ఆవేదనతో, ఇబ్బందితో ఉన్నటువంటి మాట వాస్తవం. దీంట్లో 2 అంశాలు ప్రధానమైనటువంటిది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటిది 12 లక్షల మెట్రిక్ టన్నులు కావాలని పెడితే వాళ్ళు 8,30,000 మెట్రిక్ టన్నులు ఇస్తాము అనేటువంటి హామీ ఇచ్చారు. కోటా నిర్ణయించింది. ఆ నిర్ణయించిన కోటా ప్రకారము ఈ 5 నెలల కాలంలో ఏ ఒక్క నెల కూడా పూర్తిగా రాలేదు. అంటే దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నులు లోటులో ఇప్పటికీ సప్లై ఉంది. దీంట్లో కేంద్ర ప్రభుత్వం మంత్రి గారు కూడా అంగీకరించారు, విదేశాల నుంచి రావాల్సింది రాలేదని. ఏంటంటే ఈ రోజు అన్ని రాష్ట్రాలకు ఒకే మోతాదులో అవసరం ఉండదు, ఒకే టైంలో అవసరం ఉండదు. ఈ ప్రణాళిక ఉండి ఇప్పుడు తెలంగాణకు తక్షణం అవసరం కాబట్టి ఇప్పుడు ఒత్తిడి చేసిన తర్వాత కర్ణాటక నుంచి ఒక 50,000 మెట్రిక్ టన్నులు ముందు వస్తుంది, లేదా 80,000 అని అంటున్నారు. ఇది చేయగలిగితే మొదటి అంశము దీన్ని చేయాలి. రెండవది, వచ్చిన యూరియాని, వచ్చినటువంటి ఎరువుల్ని ఏ జిల్లాకి ఎంత అవసరం అవుతుంది. ఇప్పుడు కొన్ని చోట్లనే నాట్లు, ఇప్పుడు ప్రాజెక్టుల కింద, రిజర్వాయర్ల కింద ఉన్నటువంటి భూముల, బోర్ల కింద ఇప్పుడు నాట్లు వేస్తున్నారు. ఇప్పటికే జూలై ఆగలో అయిపోయి ఆ ఏరియాలకు ఇప్పుడు అవసరం లేదు ఎరువులు. కాబట్టి ఈ వచ్చినటువంటి ఎరువుల్ని కూడా ప్రణాళికబద్ధంగా సప్లై చేయడము, ఇది ఒక భరోసాని ఇవ్వగలిగితే ఉపయోగకరంగా ఉంటుంది. కొరత అనేటువంటిది ఎప్పుడైతే హైప్ క్రియేట్ అయిందో, ఎల్లుండో 4 రోజుల తర్వాత అవసరం పడేటువంటి రైతులు కూడా వెళ్ళి క్యూలో నిల్చుంటారు, ఎందుకంటే దొరకదు. కాబట్టి దీనికి ఒక భరోసానిచ్చి, ఇప్పుడు ఇదేమైంది, కొరత అనేటువంటి దాన్ని సాక చూపించేసి అనేక చోట్ల డీలర్లు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. 240 అంటే 300 కొన్ని ప్లేసెస్ లో బ్లాక్ మార్కెట్ కూడా పోతుంది. ఆదిలాబాద్ నుంచి అటు మహారాష్ట్రకు బ్లాక్ మార్కెట్ లో పోతే చెక్ పోస్టులు పెట్టి పోలీసులు ఆపాల్సిన పరిస్థితి. కృత్రిమ కొరతని సృష్టించి కూడా చేస్తున్నారు. దీని మీద పర్యవేక్షణ అనేటువంటిది కనుక పక్కాగా చేయగలిగితే వ్యవసాయ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం, లేదానికి లేదు, మనకు ఇబ్బంది ఎక్కడ డీలర్ ఎక్కడ ఉన్నారనేది కూడా తెలుసు. కాబట్టి ఈ రెండింటిని, అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైతుందంటే రైతులను వదిలేసి, వ్యవసాయాన్ని వదిలేసి, వ్యవసాయానికి రేపు వ్యవసాయం దెబ్బతింటే, అదనులో కనుక నాట్లు లేకపోతే, మందు లేకపోతే, దిగుబడి తగ్గితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటది. వీటన్నిటిని వదిలేసి ఇప్పుడు బ్లేమ్ గేమ్ ఆడుతున్నారు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, ఈ పార్టీ ఆ పార్టీ. రైతాంగము రేపు రాష్ట్ర ప్రయోజనాలు అనేటువంటిది పక్కన పెడుతున్నారు. ఈ రాష్ట్రం నుంచి 17 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు. కేంద్రం మీద ఒత్తిడి చేసి మాకు రావాల్సినటువంటి వాటా మిగిలిన రాష్ట్రాలకు ఎప్పుడైతే తక్షణం అవసరం లేదో వాళ్ళకి యాసంగిక అవసరం ఉంటది, కాబట్టి మాకు ఇవ్వండి అనేటువంటి ఒత్తిడి చేసి తీసుకురావడం ఒకటి, వచ్చినటువంటి దాన్ని కరెక్ట్ గా డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేటువంటిది చేయగలిగితే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఆ దిశగా చూడాలనేటువంటిదే మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. రాజకీయ విమర్శలు ఎన్నున్నా గానీ యూరియా బస్తాలు మాత్రం రైతులకు పోవాల్సిందే. ఇప్పటికే కర్ణాటక అట్లా ఇతర రాష్ట్రాల నుంచి కూడా యూరియా తెప్పిస్తున్నామంటూ ప్రభుత్వం చెప్తోంది. ఇది కొంత ఊరట కలిగించేటువంటి అంశమే అయినా కానీ బ్లాక్ మార్కెట్కు వెళ్లకుండా, దీనిపైన దళారీ వ్యవస్థ లేకుండా వచ్చిన యూరియాను వచ్చినట్టు రైతులకు అందేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని ఐన్యూస్ కోరుకుంటోంది. కృత్రిమ కొరతకు చెక్ పెట్టాలి. ప్రభుత్వం రైతులకు ఒక భరోసా ఇవ్వాలి. ఎందుకంటే సీజన్లు వస్తూ ఉంటాయి. ఖరీఫ్ తర్వాత రబీ వస్తుంది, ఆ తర్వాత యాసంగి సీజన్ వస్తూ ఉంటుంది. భవిష్యత్తులో కూడా రైతులు భయపడేటువంటి పరిస్థితి ఉంటా ఉంటుంది. ఒక ఎకరాకి 2 బస్తాలు పడితే ఒక్క బస్తా కూడా రావట్లేదని చెప్పేసి రైతులు మాట్లాడుతున్నారు. ఇంకా వారం పట్టుద్దా, ఇంకా 10 రోజులు పట్టుద్దా పూర్తి స్థాయిలో యూరియా రైతులకు అందడానికి? సో ఈలోపే కలుపు తీయాల్సినటువంటి పరిస్థితి. మళ్ళీ పొట్ట చేతకు వస్తే మళ్ళీ యూరియా తీసుకొచ్చుకోవాలా, ఇంకా డిఏపీలు తీసుకొచ్చుకోవాలా? సో రైతులు చెప్పులు లైన్లో పెట్టేటువంటి పరిస్థితి రాకూడదు. ఖచ్చితంగా తెలంగాణలో వాస్తవ పరిస్థితి, రైతుల పరిస్థితిని ఐన్యూస్ చూపిస్తోంది. ఎక్కడా కృత్రిమంగా చూపించట్లేదు. రైతులు వాస్తవంగా ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారన్నదే ఐన్యూస్ స్క్రీన్ పైన ఇప్పటిదాకా చూపించింది. థ్యాంక్ యూ సో మచ్ నర విజయ్ గారు, సాగర్ గారు, పల్నాడు వెంకరెడ్డి గారు, కార్తిక్ గారు, అట్లాగే కాంబోజ్ వెంకటేశ్వర్ గారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్